అందరికీ నమస్కారం అండి. నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను. ఈ పక్కన వీడియోలో ఉన్న ఆ చిన్న పిల్లవాడిని చూడండి. 10th క్లాస్ 10వ తరగతి చదువుతున్న ఆ పిల్లవాడు స్వచ్ఛ భారత్కి ఆకర్షితుడయ్యి చిన్న వయసులోనే, అంటే 14 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులోనే సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో పిల్లవాడు చేస్తున్న చూడండి. పేరు దుర్గా ప్రసాద్, 14 years, 14 సంవత్సరాలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళగా చిన్నగ్రహారంలో ఉంటాడు అబ్బాయి. అక్కడ పందిటివారిపాలెంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నాడు. స్వచ్ఛ భారత్ అన్న దాని మీద బాగా అట్రాక్ట్ అయిపోయి ఇంటి దగ్గర నుండి స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా రోడ్డు ఆ రహదారిలో చెత్త ఏమైనా ఉన్నా, వేస్ట్ ఏమన్నా అంతా క్లీన్ చేస్తూ ఉంటాడు. స్కూల్ బ్యాగ్ ఒకటి తగిలించుకున్నాడు పిల్లవాడు. అంటే సాధారణంగా ఆ వయసు పిల్లలు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే, తెల్లవారు లెగిస్తే స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా సెల్ ఫోన్ పట్టుకొని రీల్స్ ఎలాగా చూడడం. కొంతమంది పిల్లలు అయితే బెట్టింగ్లకి, అంటే 13-12 సంవత్సరాల వయసుకే బెట్టింగ్లకి అలవాటు పడిపోవటం, సినిమాలు, షికార్లు, ఫ్రెండ్స్, ఆ దారిలో నడుస్తుంది ఇప్పుడు సొసైటీ. అలాంటి టైంలో కూడా సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి అంటే పే బ్యాక్ టు సొసైటీ అన్న ఒక దాని మీద ఈ పిల్లవాడు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చెత్త కనబడినా క్లియర్ చేస్తాడు. మొక్కలు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటడం, చెట్ల మీద, స్తంభాల మీద పక్షులకి చిన్న చిన్న గూడు లాంటివి తయారు చేసి అవి పెట్టడం, పక్షులు అక్కడ ఎక్కడైనా అందులో ఉండటానికి. అంటే చిన్న వయసులో పెద్ద మనసు చేసుకొని మంచి కార్యక్రమాలు చేస్తున్న ఈ దుర్గా ప్రసాద్ని మనందరం కూడా అభినందించాలి. ఎందుకంటే సాధారణంగా మళ్ళీ చెప్పాను, ఈ సినిమాలు, షికార్లు, 13-14 సంవత్సరాలు టీనేజ్ ఏజ్లో సినిమాలు, షికార్లు, సోషల్ మీడియా, ఫ్రెండ్స్, బెట్టింగ్లు, ఆటలు, ఇవే ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లలు కూడా. ఒక ఆనిముత్యంలాగా ఉన్న ఈ దుర్గా ప్రసాద్ని మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. రైతు కుటుంబానికి చెందిన ఈ పిల్లవాడు ఒక ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో చదవట్లే, ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ ఈ పని చేస్తూ ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ దుర్గా ప్రసాద్. పిడుగురాళ్ళ చిన్నగ్రహారం వ్యక్తి పిల్లవాడు. పల్నాడులోని పందిటివారిపాలెంలో చదువుతూ ఉన్నాడు. ఇలాంటి పిల్లల్ని ఎంకరేజ్ చేయటం ప్రతి ఒక్కరికి, సొసైటీకి చాలా అవసరం. ఇప్పుడు ఈ వయసులోనే ఈ సొసైటీ కోసం ఇంత చేస్తూ ఉన్నాడంటే భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడే లక్షణాలు ఉన్న ఈ వ్యక్తిని, ఈ చిన్న పిల్లవాడిని మనందరం కూడా ఆశీర్వదిద్దాం.